కానీ నేను అందరి అడ్వకేట్లను అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా. అడగండి, తప్పలేదు. అడ్వకసీలో ఉన్నప్పుడు మీరు హత్య చేసినోని వైపు న్యాయం చేయాలని చూస్తారా? హత్య గావింపబడ్డోని వైపు న్యాయం చేయాలని చూస్తారా మీరు? అలా కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఒక న్యాయ సూత్రం ఉంది. చంపిన తర్వాత చంపినోడు మీ దగ్గరకు వచ్చారు, ఆయనకు కూడా మీరు వకాలత్ చేస్తారు కాదు కాదు, మనకి జాగ్రత్త పాయింట్ వైజ్ వినండి. కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే ప్రశ్న ఇది. ఒక వ్యక్తి హత్య గావించబడ్డాడు, విక్టిమ్ అంటారు. అంటే విక్టిమ్ అంటే చనిపోయాడు విక్టిమ్ సంబంధించిన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ తరపున పీపీ వాదిస్తాడు, ఏ లాయర్ వాదించడు. ఎవరైతే నేరారోపణ అక్యూజ్డ్ అంటాం కదా, అక్యూజ్డ్ తరపున మేము వాదిస్తాం, ప్రైవేట్ పర్సన్స్ వాదిస్తాము. దట్ ఇస్ ద క్లియర్. సో మేమేమంటామంటే మీకు లా సూత్రాల్లో సింపుల్గా అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు. దట్ ఈజ్ అవర్ లా సిస్టమ్. రైట్. ఒకటి అండ్ దీంట్లోనే ఇంకొకటి అడగండి, పర్లేదు. రైట్. ఇప్పుడు బేసిక్ ఎఫ్ఐఆర్ కాగానే అంటే 7 సంవత్సరాల పైన సెక్షన్స్ ఏమైనా ఉంటే రిమాండ్ చేస్తారు కదా. రిమాండ్ చేసినప్పుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, లేకపోతే బంధుమిత్రులు కానీ జైలుకు పోయించినట్టు చూస్తారు. మీరేదో చెప్తారు కదా, చూస్తారు. అది సైకలాజికల్ ప్రాబ్లం. మరి అది మీరు అనంత వరకు కూడా విక్టిమ్ అనేట ఆయన అక్యూజ్ అంటే ఆయన ఇన్నోసెంట్ మరి అది ఎట్లా? అది సైకలాజికల్ జైల్లో ఉంటాడు కదా రిమాండ్. అవునండి, అవగాహన లోపం. ఎలాగ చెప్తానండి, సత్యం బాబు అని విజయవాడలో కేసు, ఆయోష మీరు మొన్న చూసి ఉండొచ్చు. ఆమె ఇచ్చారు అస్థికలు. నేను విజయవాడలో అప్పుడు, అంటే మేము అప్పుడు ఆ టైంలో కూడా ఉన్నాం, అక్కడే ఉన్నాం విజయవాడలో ఉన్నప్పుడు. అతను కింద నేరారోపణ చేయబడ్డారు అని చెప్పి శిక్ష పడింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. వెళ్ళినప్పుడు అతను అమాయకుడు అని చెప్పి సుప్రీంకోర్టు వారు రిలీజ్ చేసి అతనికి ₹1 కోటి పారితోషికం ఇచ్చారు. ₹1 కోటి పారితోషికం ఇవ్వడం జరిగింది. సో దానికి ఏమంటారు మీరు? అప్పుడు మరి అతను బయటకు వచ్చాడు కదా, బయటకు వచ్చినప్పుడు అతను నేరం చేశాడని భావించాలా, లేకపోతే అతను అమాయకుడు అని భావించాలా? అలా చాలా కేసులు ఉన్నాయి. భారతదేశంలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ చాలామంది ఉన్నారు. నేరం చేయకపోయినా అండర్ ట్రయల్గా ఉండి ఇంకా నేరారోపణ రుజువు అయిన వాళ్ళు లక్షలాది మంది ఖైదీలు ఉన్నారు. టిల్ నౌ మీరు గణాంకాలు చూడండి. ఎందుకు అట్లా అని మీరు అడిగినప్పుడు ప్రశ్న, మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ ట్రయల్ అనేది మాకు ఫస్ట్ ప్రతి లాయర్కి ఒకటే చెప్తాడు, డిలే జస్టిస్ ఈజ్ ద డినై జస్టిస్. ఎప్పుడైతే డిలే అవుతుందో జస్టిస్, డినై జస్టిస్, అదొక ప్రోవర్బ్. నేను ఏమన్నానంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ, ల్యాక్ ఆఫ్ స్టాఫ్ కానీ, సో ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు, జనాభా లేరు కోర్టులు, అంత తగ్గ జనాభా లేరు, స్టాఫ్ లేరు, కోర్టులు పెంచాలి. భారతదేశ జనాభా ఎంతో మీకు ఐడియా ఉందా గురుగారు? ఐడియా ఉంది కదా, 142 కోట్ల మంది, 150 కోట్ల మంది. 150 కోట్లకి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి తెలుసా మీకు? సుమారు 5 కోట్ల చిల్లర కేసులు స్టిల్ పెండింగ్ ఉన్నాయి. 5 crores ఇంకా చిల్లర ఉంటాయి. ఓకే, మరి రోజు పడే కేసులు కాకుండా. ఓకే. మరి ఇవన్నీ గణాంకాలు చెప్తున్నప్పుడు భారతదేశంలో ఎప్పుడైతే సిస్టమ్ అనేది మారాలి, లీగల్ వ్యవస్థ మారాలి. విదేశాలు అలా ఉండదండి. మీరు ఎందుకండి ఒక అబ్బాయిని, ఒక చిన్న పాపని ఒక అతను రేప్ చేసి చంపుతాడు, మనం చూస్తుంటాం. సరే, అతనికి పోక్సో యాక్ట్, తర్వాత జైలు శిక్ష, అవన్నీ పక్కన పెట్టండి. అదే సీను వేరే దేశంలో అయితే ఎన్ని రోజుల్లో అతను ఉరి శిక్ష వేస్తారండి? గల్ఫ్ కంట్రీలో ఎన్ని రోజులు వేస్తారో తెలుసా మీకు? 1 weekలో క్లోజ్ చేసి అతను బహిరంగ ఉరి తీస్తారు. బహిరంగనే శిరచ్ఛేదనం కూడా జరుగుతుంది. సరే, మనం అంత చట్టాలు లేకపోయినా కూడా మనం మీకు తమిళనాడులో 9 మంది పోలీసు వారికి శిక్ష పడింది, ఉరి శిక్ష. ఆ ఉరి శిక్ష అమలు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు మీరు? చెప్పండి, మీకున్న నాలెడ్జ్ మేరకు ఒక కామన్ మ్యాన్గా 9 మందికి పోలీసు వారికి ఉరిశిక్ష వేయటం జరిగిందండి. అతనికి ఉరిశిక్ష అమలు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? సుమారు 10 years పైనే పడుతుంది అమలు కానికి. అమలు అవుతుందో లేదో కూడా తెలియదు, మేబీ ఆర్ మే నాట్ బి. అప్పటిదాకా వాళ్ళైతే జైల్లో ఉంటారు, అంతే, జైల్లో ఉంటారు. హైకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఓకే చేయాలి, సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకుంటారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే అప్పుడు కూడా క్షమాభిక్ష పెట్టకపోతే ఉరి తీస్తారు. రైట్, ఓకే. ఇప్పుడు అట్లా జరిగిన సందర్భాలలో అంటే శిక్ష పడ్డ వ్యక్తులు బెయిల్ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చండి. బెయిల్కి అప్పీల్ చేసుకుంటారు. శిక్ష పడ్డ తర్వాత అప్పీల్ చేసుకుంటారు, కానీ టైం పడుతుంది. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. ఓకే, దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నా క్రాంతిగా, సామాన్యుడికి భారతదేశంలో
న్యాయం అనేది ప్రజెంట్ కూడా అందని ద్రాక్ష పండే. మీరు అవునన్నా కాదా? మీకు అవునా కదంట? నేను యాక్సెప్ట్ చేస్తాయి. ఒక మాట చెప్తారు. ఒక బాగా ఎమ్మెల్యే కొడుకున్నాడు. ఎమ్మెల్యే కొడుకు ఒక నేరం చేశాడు. అతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పోలీస్ స్టేషన్లో? లేదు. ఒక రిక్షా కార్మికుడు కొడుకు నేరం చేశాడు. అతని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అతను పిలిచే విధానం ఎలా ఉంటుంది పోలీసు వారు? ఒక షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్లో పట్టుబడితే ఏంటి, అతను ఈజీగా బయటకు వస్తాడు. అతను డ్రగ్స్ వాడడాలని సెకండ్ థింగ్ అవన్నీ. లేదు, ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న నేరం చేసినా, లేదా పొరపాటుగా అతను ఏదైనా కేసులో ఇరుక్కున్నా కూడా అతని పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. సో నేనేమంటున్నాను అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే. ఓకే. కానీ అవన్నీ భారతదేశంలో ఉంటాయా సార్? నిలబడతాయా? సో నేనేమంటున్నానంటే ప్రజల్లో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు రావాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే చట్టాలపైన అవగాహన అనేది ప్రజల్లో కలగాలి. అండ్ మీరు ప్రముఖంగా టేకప్ చేసినటువంటి కేసెస్లలో ఐ థింక్ వైజాగ్ అనుకుంటా, వైజాగ్ హాస్పిటల్లో ఒక బాబును కుక్క పట్టుకొని ఈడ్చుకెళ్ళి తిన్నది అని అన్న కేసు. అవును, అది మీరే టేకప్ చేసి? అవును, నేనే చేశాను. అంటే సోషల్ జస్టిస్ కావాలి ఇక్కడ అన్న కాడి మీరు పోయి చేస్తుంటారా? చేస్తుంటాను. ఆజాద్ అంటే అంతే కదా సార్, చాలా కార్యక్రమాలు. డబ్బులు తీసుకుంటారా? లేదు సార్, నా జేబులో డబ్బులు వేసుకుంటాను. ఫ్రీ సర్వీస్ ఇస్తారు? ప్లీజ్ సార్. హైదరాబాద్ నుంచి వైజాగ్ పోవడం అంటే మాటలు కాదు కదా. వెళ్తాను నేను, దానికి ఏమన్నా సార్. మీరు అన్నట్టు కొన్ని చోట్ల వస్తాయి, కొన్ని చోట్ల పోతాయి కదా సార్. అన్నీ మనకు ఉండవు కదా సార్. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా, మీరు వ్యవసాయం చేస్తా. మనం పండించిన పంట అంతా చేతికి ఇంటికి వస్తుందా సార్? ఇంటికి వస్తుందా? రాదు. కుప్పలో మనం వరి కుప్పలు వేసినప్పుడు కళ్యాణంలో మనం చేస్తాము, ధాన్యం మొత్తం ఇంటికి వస్తుందా? అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. అలాగే మనం కూడా చేసే కార్యక్రమాల్లో కొంత కార్యక్రమాలు, నేను సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటాను. అట్లే భవానీ ఐలాండ్ విజయవాడలో కూడా చేశారు కదా? అబ్బో, అది చాలా చాలా నిజంగా చెప్తున్నాను. ఈరోజు మీరు భలే గుర్తు చేశారు సార్. విజయవాడ ప్రజలందరికీ కూడా అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకు అంటే నేను కిష్టలంక పుట్టి పెరిగాను సార్. అది విజయవాడ కిష్టలంక పుట్టి, అంటే అమ్మమ్మ వాళ్ళది పల్నాడు, మా నాన్నగారిది విజయవాడ. సో నేను కిష్టలంకలోనే పుట్టి పెరిగా. మా ఇల్లు నెహ్రూ నగర్ 2 లైన్ కిష్టలంక. సో ఇప్పటికి చిన్న రేకుల షెడ్ మాది, ఈరోజు కూడా రేకుల షెడ్. సో అక్కడ పుట్టి పెరిగాను. నాకేదో సేవ చేయాలి, ఎప్పుడైనా విజయవాడ సమస్య ఉన్నా నేనే పరిగెత్తుకొని వెళ్తాను సార్. సో భవానీ ఐలాండ్ అనేది నది మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు నెట్లో కొట్టినా వస్తుంది. సో అదేంటంటే ఆ రోజుల్లోనే ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నాలు చేశారు. సో దానికి సంబంధించి నాకు అఖిలపక్షం బాగా సపోర్ట్ చేశారు. ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరూ విజయవాడ ప్రజలందరూ బాగా సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు బాగా పోరాడాను. నేను కూడా పోరాడాను సార్. దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వం వారు ఎవరైతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా సీఎం గారు, ఆయన వెంటనే అది విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని మళ్ళీ అది పబ్లిక్ అయిపోయింది, ప్రజలకు అయిపోయింది. సో ఈరోజు చక్కగా విజయవాడ ప్రజలందరూ పోయి అక్కడ చక్కగా ఆడుకుంటుంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. లేకపోతే అది ప్రైవేటీకరణ అయితే ఈరోజు మేము అడుగు పెట్టే వాళ్ళం కూడా కాదు.